హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి అవుతుంది. శైలేంద్ర పిల్లిలా పైకి లేచి, అమ్మయ్య, ఈ ధరణి పడుకుంది. ఇది గనక నిద్ర లేస్తే ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది. అందుకే ధరణి నిద్రపోయాకే వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి కిందికి వచ్చి గార్డెన్లో ఇటు అటు తిరుగుతూ ఉంటారు శైలేంద్ర. మార్నింగ్ కాలేజీకి వచ్చిన వాళ్ళిద్దరూ గార్డెన్లోకి వస్తారు. సార్, మీ గురించి చాలాసేపటి నుండి ఇక్కడ చీకట్లో ఎదురు చూస్తున్నాము. మీరు చెప్పింది చెప్పినట్టే చేశాము. డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి డౌట్ రాకుండా ప్రిపేర్ చేశాము అని అంటారు. వెరీ గుడ్. 24 గంటలు టైం ఇచ్చారు కాబట్టి రేపు ఖచ్చితంగా ఇంకా గట్టిగా ప్రెజర్ చేయాలి. లేకపోతే ఆ వసుధార కనిపెట్టేస్తుంది అని అంటారు శైలేంద్ర. సార్, వసుధారా మేడం ఒకవేళ 40 కోట్లు తీసుకుని వస్తే అనగానే అంత సీన్ లేదు అక్కడ. అందుకే కదా 1 2 కోట్లు అనకుండా 40 కోట్లకని చెప్పాను. ఈ ప్లాను ఎవ్వరు పసిగట్టలేరు. ఈ పని పూర్తయ్యాక మీ అకౌంట్లో మీరు ఊహించినంత డబ్బు ఇస్తాను అని అంటారు. సార్, మీరు ఇస్తారనే మేము ఇంతగా అబద్ధాన్ని కూడా నిజంగా నమ్మించాము. రేపు మార్నింగ్ మేము ఎలా యాక్టింగ్ చేస్తామో మీకే తెలుస్తుంది అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. కరెక్ట్గా శైలేంద్ర, అమ్మయ్య, ఇక నుండి డబ్బు పరంగా అయితేనే ఆ కాలేజీ నా సొంతం అవుతుందనుకుంటే ఇంతమంది ప్రాణాలు తీసేవాడిని కాదు అని చెప్పి మనసులో అనుకుంటూ రేపు ఎలాగైనా ఆ ఎండి కుర్చీలో కూర్చుంటాను అని మనసులో హ్యాపీగా నవ్వుతుకుంటూ ఉంటారు శైలేంద్ర. తెల్లవారుతుంది. వసుధార శైలేంద్రకి కాల్ చేస్తుంది. ఎండి సీటు మీకు ఇచ్చేసి కాలేజీని ఈ ఊరిని వదిలేసి నేను, మావయ్య గారు, అనుపమ గారు వేరే చోటికి వెళ్ళాలనుకుంటున్నాము. నువ్వు వచ్చి కాలేజీ తాళాలని తీసుకువెళ్ళచ్చు అని అంటుంది. వస్తారా? ఏం మాట్లాడుతున్నావు? కళ నిజమా అని అంటారు. నిజమో కళ అన్నది ఇక్కడికి వస్తే నీకే తెలుస్తుంది. మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము అనగానే, వస్తారా, ఇంత త్వరగా నీకు జ్ఞానోదయం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. వస్తున్నా అని చెప్పి ఇక శైలేంద్ర హుటాహుటిన వసుధార రమ్మన్న ప్లేస్కి రీచ్ అవుతారు. ఇక వసుధార శైలేంద్ర వైపు చూస్తుంది. ఏంటి వస్తారా, నాకు నువ్వు ఏమీ ప్లాన్ చేయలేదు కదా అని అంటారు. ప్లాన్ చేయాల్సిన అవసరం ప్లాన్ చేసే వాళ్ళమైతే ఇక్కడెందుకు ఉంటాం శైలేంద్ర? అయ్యో, డిబిఎస్టి కాలేజ్ ఎండీగా నేను, రిషి సార్, జగతి మేడం ఉన్నారు. ఇప్పటి నుండి మీరు ఉండబోతున్నారు. అందుకే ఇదిగోండి మేము వెళ్తాము అనగానే, వస్తారా, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు ఎండీ సీటు మాత్రమే కావాలి. అధికారం నాకు కావాలి. అది ఇచ్చుంటే ఈ పాటికి పిన్ని, రిషి ప్రాణాలతో ఉండేవాళ్ళు. పోనీలే, నువ్వు తెలివైన దానివి కాబట్టి ముందే జాగ్రత్త పడ్డావు. ఇటీవు తాళాలు. కానీ అప్పుడప్పుడు బాబాయ్ని నేను కలుస్తూ మాట్లాడుతూ ఉంటాను. బాబాయ్ని జాగ్రత్తగా చూసుకో. అసలే రిషి కూడా లేడు అని అంటారు శైలేంద్ర. సరే శైలేంద్ర, కానీ ఒకటి మాత్రం నీకు చూపించి మరీ వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి వీడియో చూపిస్తుంది వసుధార. కాలేజీకి వచ్చిన ఆ ఇద్దరితో శైలేంద్ర రాత్రివేళ మాట్లాడిన వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర. ఇది నీ దగ్గరికి అనగానే, అయ్యో, సొంత పిన్నిని అలాగే సొంత తమ్ముణ్ణి చంపాలనుకొని దూరం చేసినా నీకంటే దుర్మార్గులు ఎవరు ఉండరు కదా. అందుకే నీ కన్నుతో, నీ చేతితో నీ కన్నునే పొడిచేలా ఈ వీడియో నా దగ్గరికి వచ్చింది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ రోజుతో నీ పాపం పండింది. డిబిఎస్టి కాలేజీకి నిజంగా మంచి రోజులు వస్తున్నాయి. నువ్వు ఇన్ని రోజులు చేసిన పాపానికి ఇప్పుడు తగిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది. మీ అమ్మ కుమిలి ఏడుస్తుంది అనగానే, వస్తారా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ వీడియో మర్యాదగా ఇవ్వు అని అంటారు. అయ్యో, ఇది నీకు ఇచ్చేస్తాను. ఇంకా చాలా ఫోనుల్లో ఇవి ఉన్నాయి కదా, వాట్సాప్లో షేర్ అవుతాయి కదా అని అంటుంది వసుధార. నేనేం చేయాలి అని అంటారు. ఇది నువ్వు అడగాల్సిన
ప్రశ్న నేనేం చెయ్యాలి అనే కదా. రెస్పెక్ట్గా చేతులు కట్టుకొని అడగాలి అనగానే ఇక వసుధార అలాగే శైలేంద్ర అన్న మాటలు గుర్తు చేస్తాయి శైలేంద్రకి. చూడు శైలేంద్ర, ఇదిగో ఇలా 40 కోట్లు మోసం చేశారు, రిషి సార్ అప్పు చేసి వెళ్ళారు అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇది నేను బయట పెడితే ఖచ్చితంగా నువ్వంటే ఏంటి అన్నది కాలేజీకి, ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. అసలు నువ్వు ఇంత దుర్మార్గుడివా అని నిన్ను వెలవేస్తారు. ఇక నువ్వొక మనిషిగా ఉన్నా ఒక పశువుతో లెక్క అని చెప్పి అందరూ చూస్తారు. తరువాత జైలు జీవితం వస్తుంది అని అంటుంది వసుధార. వస్తారా, ఈ వీడియో డిలీట్ చేయి. వాళ్ళిద్దరినీ నేనే పెట్టాను, పంపించేస్తాను. వాళ్ళిద్దరూ నిన్ను ఇబ్బంది పెట్టరు, కాలేజీకి రారు అనగానే ముందు ఆ పని చేయి, తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పి అంటుంది. ఇక వాళ్ళిద్దరికీ ఫోన్ చేస్తారు శైలేంద్ర. ఇక వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్ళిపోతారు. సరే, ఈ వీడియో నా దగ్గరనే ఉన్నాయి, ఎందుకంటే నువ్వు తోక జాడిచ్చినప్పుడల్లా ఇలాంటి బయట పెట్టాలి కదా. ఇప్పుడైతే ఎవరికి చెప్పాలనుకోవటం లేదు. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశావు అంటే వీడియో చూపించి నిన్ను బెదిరించడం కాదు, మీ అమ్మ ప్రాణాలు తీసేస్తాను, దేవయాని ప్రాణాలని తీసేస్తాను అని అంటుంది వసుధార. వసుధార, నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అనగానే ఇంత ధైర్యం రావడం కాదు, ఇప్పటి నుండి కొత్త వసుధారని చూడబోతున్నావు. ఇప్పటిదాకా నువ్వు మాపై ఎన్నో ఎన్నో ఘోరాలు పాపాలు చేశావు, ఇకపై మీ అమ్మకి నీకు టార్చర్ మొదలవుతుంది అని వసుధార అక్కడి నుండి కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక శైలేంద్రకి పిచ్చి పట్టినట్టు, వసుధార, నీకు ఆ వీడియో షూట్ చేసింది ఎవరై ఉంటారు? నా వెనకాల ఎవరో గోతులు తవ్వుతున్నారు, రిషిని కూడా మాయం చేసింది వాళ్ళేనా? రిషి నా చేతిలో పోవాలనుకున్నాను, కానీ నా చేతికి మట్టంటకుండా రిషి చనిపోయాడు అంటున్నారు. అంటే మూడో విలను ఉన్నాడన్నమాట. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా అడుగులు వేయాలి అని మనసులో అనుకుంటారు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా అనుపమ, మహేంద్ర దేవయాని ఇంటికి రీచ్ అవుతారు. ఇంతలో అనుపమకి ఫోన్ వస్తుంది. వసుధార ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అవునమ్మా, ఖచ్చితంగా వాడి హస్తమే ఉంది, అదే విషయం మహేంద్రకి చెప్తాను, మహేంద్ర టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి మహేంద్రకి చెప్తుంది అనుపమ. మహేంద్రకి కోపం వస్తుంది. వీడు ఇంకా మాపై ఇంత పగ పెట్టుకున్నాడు, వీడిని చంపేస్తే గాని ఈ ఇంటి కష్టాలు, డిబిఎస్టి కష్టాలు ఇక పోతాయి అని చెప్పి మనసులో అనుకుంటారు. ఇంతలో దేవయాని, రా మహేంద్ర రా, మీ అన్నయ్యకి మా మీద కంటే మీ మీదే ప్రేమ ఎక్కువ, రిషి చనిపోయాడని చెప్పి ఇగో ఆయనకి హెల్త్ బాగోకుండా పోయింది అని అంటుంది దేవయాని. ఇంతలో ఫణీంద్ర మెల్లిగా నడుచుకుంటూ కిందికి వస్తారు. అన్నయ్య, మేమే వచ్చేవాళ్ళం కదా, మీరెందుకు అని అంటారు. లేదు మహేంద్ర, లేదు, నాకున్న కష్టం నా వరకే, కానీ రిషి లేకపోవడం కష్టం డిబిఎస్డి కాలేజీకి, మన ఇంటికి, వసుధారకి. ఇప్పుడు వసుధార ఎలా ఉంది అని అడుగుతారు. అన్నయ్య, వసుధార కాలేజీని చూసుకుంటుంది, మీరేమీ టెన్షన్ పెట్టుకోవద్దు, మీరు ఆరోగ్యంగా ఉండాలి, రిషి మనందరం సంతోషంగా ఉండాలని ఎన్నో చేసేవాడు, ఇప్పుడు రిషి ఆనందంగా ఎక్కడైనా ఉండాలి అంటే మనం ఇలా బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి అని అంటారు. మహేంద్ర, కాలేజీలో ఏ సమస్య వచ్చినా కాలేజీని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, కాలేజీ ఎప్పటికీ వసుధార ఎండీగా ఉండి ముందుకు వెళ్ళాలి, మీరు విడిచి ఎప్పుడు వెళ్ళకూడదు అని అంటారు ఫణీంద్ర. ఒక్కసారిగా ఫణీంద్ర మాటలకి షాక్ అయిపోతారు మహేంద్ర. ఇదంతా శైలేంద్ర వింటూ ఉంటారు. అమ్మో, బాబాయ్కి ఈ విషయం తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచడు, ఆ వసుధార చెప్పకుండా ఉంటుందా ఏంటి? కానీ వీళ్ళు డాడ్ దగ్గర విషయం చెప్పరు, డాడ్ బ్రతకాలని పిన్నిని చంపితేనే చెప్పని మా బాబాయ్ ఇప్పుడెందుకు నోరు విప్పుతారు? వస్తారా, నీ దగ్గర వీడియోని డిలీట్ చేయాలి, ఆ డిలీట్ చేయాలి అంటే మీరు ఇక్కడికి రావాలి అని చెప్పి, డాడ్ మీకు ఒక విషయం చెప్పాలి, బాబాయ్ అలాగే రిషి వసుధార అక్కడికి వెళ్ళిపోయారు, మమ్మీ ఏదో అనిందని, కానీ ఇప్పుడు రిషినే లేడు, వాళ్ళకి మనకి వాళ్ళు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది, బాబాయ్ని అలాగే వసుధారాని ఇక్కడికి వచ్చేమనని డాడీ,
ఎందుకంటే మనకి వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. బాబాయ్ ఇక్కడికి వచ్చేయండి అని అంటారు. చూడు, నువ్వు ఎన్ని డ్రామా మాట్లాడినా ఇక్కడికి వచ్చేదే లేదు అని మనసులో అనుకుంటారు. అవును మహేంద్ర, మనందరం ఒకే చోట ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. నా ఆరోగ్యం కూడా మిమ్మల్ని చూస్తే కోలుకుంటుంది. వసుధారతో మాట్లాడి, వసుధార మీరు ఇక్కడికి వచ్చేయండి, ప్రశాంతంగా ఉందాము అని అంటారు ఫణీంద్ర. అన్నయ్య, వసుధారతో మాట్లాడాలి. సరే అన్నయ్య, నేను వెళ్తాను అని చెప్పి అనుపమ అలాగే మహేంద్ర ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా వసుధారకి ఫోన్ వస్తుంది. హుటాహుటిన వసుధార క్యాబ్లో బయలుదేరుతుంది. ఇక వసుధారకి ఫోన్ చేసింది ఎవరో కాదు, పాండ్యన్. ఇక వరంగల్ చేరుకుంటుంది వసుధార. పాండ్యన్, రిషి సార్కి మెలకు వచ్చిందా అని అంటుంది. మేడం, ఇప్పుడే వచ్చింది. రిషి సార్ బయలుదేరి కాలేజీకి వస్తానని అంటున్నారు. నేనే రిషి సార్ని ఆపాను మేడం. మిమ్మల్ని చూడాలని అడుగుతున్నారు, అందుకే మీకు ఫోన్ చేశాను. రిషి సార్కి ఇక్కడ వైద్యం అందుతుందని ఎవరికీ తెలియదు కదా మేడం అని అంటారు. అవును అవును, ఎవ్వరికీ తెలీదు. ఆఖరికి మామయ్య కూడా రిషి సార్ చనిపోయారు అనుకుంటున్నారు. రిషి సార్ మా నాన్నగారు బయలుదేరేటప్పుడు మా నాన్నకి రిషి సార్ని మీకు అప్పగించమని నేనే చెప్పాను. ఈ విషయం నీకు, నాన్నకి, నాకు తప్పించి ఎవ్వరికీ తెలీదు. రిషి సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ రౌడీలని ఎదుర్కోలేరు, ఎందుకంటే తను బలహీనంగా ఉన్నారు. అందుకే రిషి సార్ కొన్ని రోజులు ట్రీట్మెంట్ అయ్యాక రిషి సార్ వస్తారు, సింహంలా వస్తారు అని అంటుంది. అవును అవును మేడం, కానీ మిమ్మల్ని రిషి సార్ చూడాలంటున్నారు, అందుకే మిమ్మల్ని అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నాను అనగానే వసుధార, రిషి సార్ని చూస్తున్నాను, రిషి సార్ని కలుస్తున్నాను అని చెప్పి ఇక పాండ్యంతో పాటు ఒక చీకటి ఏరియాకి వెళ్తూ ఉంటుంది వసుధార. చాలా రోజుల తర్వాత రిషిని మనకి చూపిస్తారు. రిషిని చూపించిన వెంటనే చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసుకి వసుధారకి. రిషి చాలా నీరసంగా ఉంటారు. ఇక రిషి వసుధార కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వసుధార నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒక ఇంటిలోకి చేరుకుంటుంది. రిషి వసుధార రావడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. వసుధార రిషిని చూస్తుంది. సార్ అని చెప్పి పరుగు పరుగున వెళ్తుంది వసుధార. చేతులు పట్టుకుంటుంది. సార్, అందరూ మీరు చనిపోయారని చెప్పి అంటున్నారు. నా మనసుకి బాధ అనిపిస్తుంది. నా మనసుకి మీరు బ్రతుకున్నారని తెలుసు కదా సార్, అందుకే అందుకే నేను ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ఏ దుర్మార్గులు కంట పడనివ్వకుండా మిమ్మల్ని కాపాడుకోగలిగాను అని అంటుంది. వస్తారా, ఎందుకు వస్తారా? ఆ రోజు నన్ను వెనక్కి వెళ్ళిపోమన్నావు. నేను వచ్చి కాలేజీ విషయంలో నీకు తోడుగా ఉండేవాణ్ణి కదా. ఇప్పుడు డిబిఎస్డి కాలేజీ ఎలా ఉంది అని అంటారు. చూసారా సార్, ఇప్పుడు కూడా మీరు కాలేజీ గురించే అడుగుతున్నారు, కానీ అక్కడ అంతా చూసుకోవడానికి మేము ఉన్నాం సార్. మీరు ప్రశాంతంగా ఉండాలి, మీరు మాకు కావాలి సార్, అందుకే మీకు నేను ఇలా కాపాడుకుంటున్నాను. అక్కడ మనకి తెలియని దుర్మార్గులు చాలామంది ఉన్నారు సార్ అని చెప్పి అంటుంది. వసుధార, దుర్మార్గులంటే ఎవరు వసుధారా అని అంటారు. ఇప్పుడు శైలేంద్ర దుర్మార్గుడు మిమ్మల్ని జగతి మేడంని చంపడానికి సిద్ధమయ్యాడు అని చెప్పినా మీరు నమ్మరు, బాధపడతారు. ఒకవేళ నమ్మినా ఇప్పుడే మీరు బయలుదేరుతారు. అందుకే నేను చెప్పాలనుకోవటం లేదు అని మనసులో అనుకుంటుంది. చెప్పు వస్తారా, దీని అంతటికీ కారణం మా శైలేంద్ర అన్నయ్యే కదా అని అంటారు రిషి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. సార్ అది అనగానే, వసుధార, నాకు తెలుసు దీని అంతటికీ కారణం మా అన్నయ్యే అని నాకు తెలుసు. నాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నావు కదా? మన ఇద్దరం కారులో వెళ్తున్నప్పుడు నన్ను ఒక చోట నువ్వు ఆపి జాగ్రత్తగా ఉండమన్నప్పుడు ఆ కారులో డైరీ నేను నాతో తీసుకువచ్చాను. అమ్మ లెటర్ రాసింది వసుధార. డిపిఎస్డి కాలేజీకి అన్నయ్య వచ్చినప్పటి నుండి ఎంతటి దుర్మార్గమైన పనులు చేశారు అన్నది కళ్ళకు కట్టినట్టు నాకు డైరీలో రాసి అమ్మ చూపించింది. కోపం వస్తుంది, చంపాలనిపిస్తుంది, కానీ ఒకటి, నీ కోసం, పెదనాన్న కోసం అని అంటారు. అవును రిషి సార్,
పెద్ద మావయ్యకి కనీసం హెల్త్ బాగాలేదు. ఇక మావయ్య గారు నీ గురించి ఆలోచిస్తున్నారు. మావయ్య గారు గుండె తట్టుకోలేకపోతుంది. మీరు ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా మీరు రీచ్ అవుతారు. వాళ్ళ కుట్రలని బయట పెడతారు అని అంటుంది వసుధార. పెదనాన్న పెద్దమ్మ ఇద్దరు మా అన్నయ్య ఇంత దుర్మార్గుడా అని గుండె పగలిపోతుంది. అందుకే ఈ నిజం చెప్పకుండానే అన్నయ్యని మార్చాలి అంటే కొన్ని రోజులు నేను అజ్ఞాతంలో ఉండాలి. అందుకే నా ఫ్రెండు అభిని నీతో పంపిస్తున్నాను. నీకు తోడుగా ఉంటాడు. కాలేజీకి హెల్ప్ చేయడానికి తను వస్తాడు. అభిరామ్ అనగానే కరెక్ట్గా అభిరామ్ బయటికి వస్తారు. అభిరామ్ ఎవరో కాదు, వసుధారాని రాజీవ్ నుండి కాపాడిన ఆ వ్యక్తే. కరెక్ట్గా రిషి తనని పిలిపించి వసుధార దగ్గర ఉండమని చెప్పిన రోజే రాజీవ్ని తన నుండి కాపాడిన అతనే అభి. మీరు అనగానే నన్ను రిషి సరే పంపించారు. ఇప్పటి నుండి DBST కాలేజీ పగ్గాలని మీతో పాటు నేను కూడా బాధ్యతగా చూసుకుంటాను. రిషి సార్ కోలుకునేదాకా నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. రిషి సార్ మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా ఉండండి. వసుధారా మేడంని, మీ డాడ్ని, DBST కాలేజీని నేను చక్కగా చూసుకుంటాను. మీకు అన్నీ తగ్గిపోయాక మీరు రాజులా వస్తారు. అది చాలు అని చెప్పి వసుధారని తీసుకుని ప్రేమిక హైదరాబాదు బయలుదేరుతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.